కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తి కావస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేయడం మరిచారని, రాష్ట్రం తిరోగమనం వైపు పయనిస్తుందని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా విమర్శించారు. శనివారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్రంలో కూటమి పాలనలో చేస్తున్న అరాచకాలను, దౌర్జన్యాలు, రెడ్ బుక్ రాజకీయాన్ని ప్రజలు గమనించాలని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం కావస్తున్నా రాష్ట్రం అభివృద్ధిలో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదని, అభివృద్ధి ఎక్కడ కానరాలేదని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన సూపర్ 6 హామీల ఊసలేదని, వాటిని అమలు చేయాలని మాట్లాడిన నాయకులను, కార్యకర్తలను జైల్లోకి నెట్టడమే కూటమి ప్రభుత్వం తమ పనిగా చేస్తున్నదన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని పేర్కొన్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం మరియు అనేక సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం ఎక్కడికి పోయిందని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు అనేక విషయాలను తెరలేపి వాటితో కాలం వెళ్లబుచ్చారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిబద్ధతతో పనిచేసిన ఐపీఎస్ మరియు ఐఏఎస్ అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ వారిని నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యలని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అదేవిధంగా గ్రూప్ 1 అధికారులను కూడా కూటమి ప్రభుత్వం వదలట్లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉండేవారిని జైల్లో పెట్టడమే పనిగా చేసుకున్నారని, వైఎస్ఆర్సీపీ నాయకులపై అనేక చోట్ల కేసులు బనాయిస్తూ బెయిల్ వచ్చిన వెంటనే మరో చోట అరెస్టులకు పాల్పడుతూ మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. సోషల్ మీడియా సైనికులపై కక్ష సాధింపు చర్యలను, అరెస్టులను చేయడం సరికాదన్నారు. లిక్కర్ స్కామ్లలో అరెస్టు చేయడం, ఇబ్బందులకు గురి చేయడం అప్రజాస్వామిక చర్యలన్నారు. కూటమి ప్రభుత్వంలో మద్యం వ్యాపారంలో అనేక రకాలైన అక్రమాలకు పాల్పడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్లంటూ తప్పుడు ఆరోపణలు చేయడం, అరెస్టు చేయడం తగదన్నారు. ఇటువంటి చర్యలను చేస్తున్న కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో తెలియాల్సి ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని కోరారు. నిజం గెలుస్తుందని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు నాయకులు కృషి చేయాలని హితవు పలికారు. సమావేశంలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మాజీ బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ పర్సన్ అనిల్ అమృతరాజ్, కౌన్సిలర్ బషీద్, మజీద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతుంది. మరి ఈ సంవత్సర కాలం పాటు ఈ రాష్ట్రానికి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగినటువంటి విషయాలు కానీ, పరిస్థితులు కానీ లేవు. ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధిని పరుగులు తీస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి అభివృద్ధి అంటే ఎక్కడా కూడా కానరాకుండా చేసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మరోవైపు సూపర్ 6లు అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈరోజు సూపర్ 6ల గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కూడా జైల్లో పెడతాము అనే బెదిరింపు ధోరణి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. మరి రాష్ట్రంలో గత 12 నెలలుగా మనం చూస్తూ ఉంటే చెప్పుకోదగినటువంటి ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం అనేది నిజంగా ఏ ప్రభుత్వానికైనా సిగ్గుచేటు. పైపెచ్చుగా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ రాష్ట్రానికే అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి నడుపుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో చెప్పుకోదగినటువంటి ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం అనేది నిజంగా ఈరోజు కూటమి పార్టీలు అన్ని కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పేసి నెలకు ఒకసారి లేకపోతే 2 నెలలకు ఒకసారి ఏదో ఒక రకంగా టాపిక్ని డైవర్ట్ చేయాలి, టాపిక్ని పక్కకి తీసుకెళ్ళాలి. ప్రజలకి అసలు వీళ్ళు చేసినటువంటి వాగ్దానాలు గుర్తు రాకుండా చేయాలంటే ఏదో ఒకటి అడ్డదారిలో ఒక మాటలు జరపాలన్న ఉద్దేశంతో కనపడతాం. మీరు చూసినారు, మొదట్లో వచ్చేసి తిరుపతి లడ్డు విషయం అని చెప్పి మాట్లాడతారు. తర్వాత వచ్చేసి సనాతన ధర్మం అని మాట్లాడతారు. మరోమారు వచ్చేసి విజయవాడలో బోటుని కృష్ణా బ్యారేజ్కి అడ్డుగా పెట్టింది వైసీపీ అని చెప్పేసి మాట్లాడతారు. లేకపోతే విజయవాడని వరదల్లో ముంచెత్తడానికి ప్రయత్నం చేసింది అని చెప్పేసి మాట్లాడతారు. లేకపోతే పోలవరంలో ఏదో చేశారని చెప్పి మాట్లాడతారు. లేకపోతే అమెరికాలో అదానీ గురించి ఎవరో రాశారు, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పేసి మాట్లాడతారు. మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం, మీరు చెప్పిన ఇన్ని విషయాల్లో ఒక్కదానిలో అయినా సరే మీరు నిరూపించుకోగలిగినారా అని చెప్పేసి అడుగుతాం.
మరి ఈరోజు కొత్తగా మరొకసారి లిక్కర్ స్కామ్ అని చెప్పేసి, అసలు స్కామే లేని దగ్గర స్కామ్ అని చెప్పేసి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు ఎవరిని అరెస్ట్ చేశారయ్యా అంటే, టార్గెట్గా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకొని ఎలాగైనా సరే కక్ష తీర్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నన్ను లోపల పెట్టినారని ఒకే ఒక ఆలోచన కనపడుతోంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారిని లోపలేలా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి దొరికిపోయినారు. ఆ రోజు స్కామ్ అనేది స్పష్టంగా బయటపడింది. ఆ స్కామ్లో వ్యక్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ కూటమి పార్ట్నరే అరెస్ట్ చేసినారు, ఈడీ అరెస్ట్ చేసినాయి. మరి ఈరోజేమో ప్రజలు ఎక్కడ సూపర్ 6 గురించి మాట్లాడతారా అని చెప్పేసి దాని గురించి మాటే లేకుండా ఊసే లేకుండా చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం నెడుతూ మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు. ఏ మాట మాట్లాడినా సరే సూపర్ 6 ఎందుకు అమలు చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేసినారని, లేకపోతే లిక్కర్ దాంట్లో మందు వస్తుంది, డబ్బులు వస్తున్నాయి కదా దాన్నన్నా పెట్టచ్చు కదా అంటే లిక్కర్లో ఆదాయం రావడం లేదంట. ఒకవైపు లిక్కర్లో ఆదాయాన్ని వైసీపీ హయాంలో కాజేసినారని చెప్పేసి, ఆదాయాలు తగ్గించినారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తులు మరి ఈరోజు ఆదాయాలు భారీగా పెరిగాయి అంటున్నారు. భారీగా పెరిగినప్పుడు మరి సూపర్ 6లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని అడుగుతాను. ఈరోజు మేం చెప్పాల్సిన పనుల వైసీపీ హయాంలో మద్యాన్ని నియంత్రించినారు అని చెప్పేసి ప్రజలే చెప్పుకుంటా ఉన్నారు. ఊర్లలో బెల్ట్ షాపులు అనే మాట లేకుండా చేసినారని చెప్పేసి ప్రజలే చర్చించుకుంటా ఉన్నారు. మద్యం షాపుల పక్కన ఏమంటారు దాన్ని పర్మిట్ రూములు అనే దాని ఊసే లేకుండా చేసినారని చెప్పేసి ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో మద్యం షాపుల సంఖ్య కూడా తగ్గించినారని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఈరోజు మద్యం షాపుల నెంబర్లు పెరిగినాయి. మద్యం షాపుల పక్కన ఎక్కడ కావాలంటే అక్కడ తాగి తందనాలు ఆడండి అని చెప్పేసి పర్మిట్ రూములు దారికి వచ్చినాయి. మద్యం షాపులు బయట ఈరోజు చికెన్లు పకోడాలు అనుకుంటూ అదొక వ్యాపారానికి తెరలేపి అక్కడే మందుబాబులందరినీ కూడా వాళ్ళు ఈరోజు మద్యం సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి. ఊరిలో ఒక బెల్ట్ షాపు కాదు 3-4 బెల్ట్ షాపులు నడుపుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ నాయకులే స్వయంగా ఇళ్లలోంచి నడుపుతున్నటువంటి పరిస్థితి. ఇంత ఆటవికంగా ఒక రాష్ట్రాన్ని దిగజార్చుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని చెప్పడానికి నిజంగా చాలా బాధేస్తుంది. మనము ప్రగతి వైపు పయనిస్తామంటే మనం గతంలో వీళ్ళందరూ విమర్శించే వాళ్ళు బీహార్ లాగా చేసినారు, బీహార్ అని చెప్పేసి, అంటే బీహార్ వెనుకబడిన రాష్ట్రం కింద కన్సిడర్ చేసేవారు. మరి ఈరోజు మనం బీహార్ కంటే వెనుకబడిన రాష్ట్రంగా మారుస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మధ్యలో స్కామే లేకపోతే ఒక స్కామ్ ఉంది అని చెప్పేసి సృష్టించి దాంట్లో ఈ రోజు వరకు ఉన్నారు. ఒక్క ఆధారాలను చూపించినారా అని చెప్పేసి అడుగుతున్నాం. దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి మీరు నిరూపించగలిగినారా? మీ అంతకు మీరు సాక్షుల్ని తయారు చేస్తున్నారు, మీ అంతకు మీరు వాళ్ళతోటి స్టేట్మెంట్లు ఇప్పించుకుంటున్నారు, మీ అంతకు మీరు ఎవరి పేర్లు కావాలంటే వాళ్ళ పేర్లు దాంట్లో చేర్పిస్తున్నారు. ఈరోజు దుర్మార్గంగా రాజ్ కసిరెడ్డి కావచ్చు, లేకపోతే వాళ్ళ మిత్రుడు చాణక్య కావచ్చు, లేకపోతే ఆ తర్వాత అరెస్ట్ చేసినటువంటి బాలాజీ గోవిందప్ప గారు కావచ్చు, లేకపోతే ధనుంజయ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ఎవరి మీదైనా సరే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినారా అని చెప్పేసి అడుగుతాను. ఏ రకంగా వీళ్ళందరినీ ఈరోజు మీరు అరెస్ట్ చేసినారు? ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళ సర్వీస్ చేసుకుంటూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఈరోజు మీరు దీంట్లో ఇరికిచ్చి ఈరోజు ఆయనని రిమాండ్కి తీసుకోవడం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. కృష్ణమోహన్ రెడ్డి గారు లాంటి సిన్సియర్ ఆఫీసర్ గతంలో ఎన్నో సంవత్సరాలు ఎంప్లాయీగా తన సర్వీసెస్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన చేస్తుంటే మరి అలాంటి వ్యక్తిని ఈరోజు అసలు ఎక్కడ కూడా బయట కూడా కనపడని వ్యక్తి
మరి అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు అరెస్ట్ చేస్తే అసలు ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పేసి ప్రశ్నిస్తాం. మరి ఈరోజు స్కామ్ జరిగింది అని చెప్పేసి ఎవరు చెప్పడంలా, ఎంతసేపు ఉన్నా సరే మీకు ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో, ఎవరైతే మాట్లాడతారో, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఎవరైతే బలంగా ఉంటున్నారో, అది పొలిటికల్ గా కాకపోయినా సరే వాళ్ళందరినీ కూడా లోపల పెట్టాలి, ఒక భయానకమైన వాతావరణం సృష్టించాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు ఎప్పుడు చూడనటువంటి విధంగా సోషల్ మీడియా సైనికులందరి మీద కూడా కేసులు పెట్టినారు. ఒక్క కేసు కాదు, ఒకేసారి 10 చోట్ల 15 చోట్ల కేసులు పెడతారు. ఒక ప్రాంతంలో కేసు బెయిల్ వస్తే ఇంకొక ప్రాంతంలో ఇంకొక కేసు ద్వారా వాళ్ళని లోపల వేయాలనేసి ఒక ప్రయత్నం. ఈరోజు మీరు చూస్తూ ఉండండి, సోషల్ మీడియా సైనికుల్లో కావచ్చు, లేకపోతే పోసాని కృష్ణమురళి గారి వ్యవహారంలో కావచ్చు, లేకపోతే వంశీ గారి విషయంలో కావచ్చు, ఆఖరికి నాకు తెలిసి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఆఫీసర్లను కూడా ఒక రంగు పులిమి, రాజకీయ రంగు వాళ్ళకి పులిమి, వాళ్ళని కూడా ఈరోజు అరెస్ట్ చేసిన దాఖలాలు నేనైతే ఏ ప్రభుత్వంలో కూడా వినల. ఈరోజు ఆఫీసర్లందరూ కూడా భయపడుతున్నారు. ఆఫీసర్లందరూ వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయాలంటే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆఫీసర్లందరూ అసలు ఆంధ్రప్రదేశ్ని వదిలేసి వేరే రాష్ట్రాలకి మేము డెప్యుటేషన్ మీద వెళ్ళిపోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు ఆఫీసర్లకు కూడా రాజకీయ రంగు పులిమి, గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో వీళ్ళందరూ వాళ్ళకి పనిచేసినారని ఒక నెపం నెట్టి చాలా మంది ఆఫీసర్లకి ఈ రోజు వరకు కనీసం డ్యూటీస్ కూడా అయినటువంటి పరిస్థితి. పోలీస్ ఆఫీసర్లు అయితే చాలా మంది ఈ రోజు వరకు కూడా వాళ్ళని డ్యూటీలోటి లేకపోతే వాళ్ళకి ఎక్కడ కూడా డ్యూటీ వేయకుండా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేవలం ఆ రోజు వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వంలో వాళ్ళు డ్యూటీ చేశారని. అంటే ఎంప్లాయీస్ అనగా డ్యూటీలు చేయరా అని చెప్పేసి అడుగుతాను. మొన్న సీతారామాంజనేయులు గారిని ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి ఆఫీసర్, గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్ నిర్మూలనకి కృషి చేసినటువంటి ఆఫీసరు, ఆయనను తీసుకెళ్లేసి లోపల పెట్టినారు. దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గర సంవత్సరం కావస్తా ఉంది. ఏం చేశారా ప్రజలకు మేలు, ఏం చేశారా బాబు ప్రజలకు మేలు అంటే వినాశనం, విధ్వంసం, రెడ్ బుక్ పాలన తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదు. రాష్ట్రాన్ని ఎంత వేగంగా తిరోగమన దిశలో తీసుకుపోవాలో అంత వేగంగా తీసుకుపోతాం. నేను చెప్పక తప్పని పరిస్థితి, ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో అత్యంత లీస్ట్కు తీసుకుపోయిన వ్యక్తి ఈ కూటమి ప్రభుత్వం. ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పక తప్ప. ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా వాళ్ళు నెరవేర్చకుండా మాయమాటలు చెప్తూ ప్రజలను మభ్యపెడుతూ సూపర్ 6లు అని చెప్పేసి గద్దెక్కి ఈ రోజు వరకు దాని జోలికి పోకుండా చేసుకుంటూ పోతాం. కేవలం లోకేష్ గారు చెప్పినట్లు రెడ్ బుక్ అమలు చేస్తామని చెప్పేసి దాని మీద వేధింపులు వేధింపులు వేధింపులు. ఇప్పుడు కొత్తగా రాజకీయ నాయకులకు వేధింపులు వదిలేసి ఆఫీసర్ల మీద పడ్డం కూడా జరుగుతాం. ఏమాత్రం కేసుకు సంబంధం లేని వ్యక్తులు వాళ్ళతో కూడా వాళ్ళ మీద కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి గారు కానీ, రిటైర్డ్ ఆఫీసర్ అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కానీ ఈ లిక్కర్ దాంట్లో ఏం సంబంధం? వీళ్ళు ఇంతకు ముందు ఈ లిక్కర్ అంటే దానికి సంబంధించిన శాఖలో ఏమన్నా పనిచేశారు? ఏమీ లేదే. వాళ్ళకేం సంబంధం? కేవలం కక్ష సాధింపు చర్యలు తప్ప వేరే ఏమీ లేదు. 3 రోజులుగా విచారణ చేశారు, ఎంక్వైరీ చేశారు. 7 గంటలు 13 గంటలు
ఏమీ లేదు, ఎవిడెన్స్లు ఏమీ చూపెట్టకపోవడం, మళ్ళీ అరెస్ట్ చేయడం, తీసుకుపోవడం, చెప్పడం. వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు లిక్కర్ అత్యంత ఘోరంగా అమ్ముతున్న వ్యక్తి మనం అందరం చూస్తా ఉన్నాము. అదే ఇంతకుముందు జగన్మోహన్ గారి ప్రభుత్వంలో లిక్కర్ గవర్నమెంట్ ద్వారా జరిగేది. ఇప్పుడు లిక్కర్ను ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చేస్తా ఉన్నారు. బెల్ట్ షాపులు ఏ రకంగా ఉన్నాయో నేనైతే చెప్పాల్సిన పని లేదు. ఈ సంవత్సరంలో ప్రతి వ్యక్తికి నీళ్లు దొరుకుతాయి దొరకవో కానీ ఎనీ టైం లిక్కర్ అయితే ఖచ్చితంగా దొరుకుతామని చెప్పేసి చెప్పక తప్పని పరిస్థితి.